బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ విగ్రహాలను రేవంత్ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 5.80 కోట్లు మంజూరు చేసింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సాంప్రదాయ పల్లెటూరి మహిళా రైతు రూపంలో తీర్చిదిద్దారు. పసుపు పచ్చ అంచుతో కూడినటువంటి ఆకుపచ్చ చీర, నుదుటిన ఎర్రని బొట్టు, కాళ్లకు కడియాలు, ముక్కు పుడక, మట్టి గాజులు, గుండు పూసల హారంతో అలంకరించారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులు పట్టుకుని చిరునవ్వుతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించారు. ఇక భూమి నుంచి మొత్తం 18 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉండనుంది. ఒక్కో విగ్రహం తయారీకి సుమారుగా 17.50 లక్షలు ఖర్చు చేశారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి దినోత్సవంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నేడు విగ్రహాలను ఆవిష్కరించారు. అందరూ చప్పట్లతో పుష్పాంజలి ఘటిస్తారు ఇక్కడ. ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో చక్కటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆవిష్కరణ చేశారు. అన్ని జిల్లాల సమీకృత కార్యాలయాల సముదాయాల్లో, అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు తెలంగాణ తల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరణ చేయబడింది. గౌరవనీయులైన